వేసవిలో కాసేపలా ఎండకు తిరిగితే చాలు చర్మం అంతా కమిలిపోయి నల్లగా మారిపోతుంటుంది. తీవ్రమైన ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మనలో చాలామంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతుంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు చర్మం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేసవి సమయంలో సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలుంటాయి కాబట్టి వాటి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లటి మచ్చలు రావడం, మంగు రావడం, దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం ఇలా రకరకాల సమస్యలు రావడం మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవటం మంచిదని వైద్యులు చెబుతారు. మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతుంది కాబట్టి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా తయారవుతుంది. చర్మానికి తగినంత తేమను అందించడం ద్వారా సన్ స్క్రీన్ లోషన్లు ఈ పరిస్థితిని రాకుండా నివారిస్తాయి. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఈ లోషన్లు ఒక తెరలా అడ్డుకుంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విలువ 15 నుండి 30 దాకా ఉండే లోషన్లు తీసుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల చర్మాలకు ఇవి పనిచేస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు దాదాపు అరగంట ముందు ఈ లోషన్లను చర్మానికి రాసుకోవాలి. ఎండల్లో గంటకు మించి ఉండేటట్లయితే మరోసారి ఈ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్లు కేవలం ముఖానికే కాకుండా ఎండకు గురయ్యే చేతులు, మెడ ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవడం మంచిది. చర్మం కమిలిపోవడం, దురదలు పెట్టడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు SPF ఎక్కువగా ఉండే లోషన్లు వాడుకోవాలి. నదుల్లో, సముద్రాల్లో ఈతలకు వెళ్లేవాళ్లు కూడా సన్ స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది.